ఇరాన్ని ఎవ్వడూ జయించలేడు. ఇది నిజం. ఎందుకంటే ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశ ప్రజల్ని ఎవడు పరిపాలించగలుగుతాడు? ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు 60% మంది, ఇతర భావజాలం ఉన్నోళ్ళు 40% మంది. ఈ 40% మంది యుద్ధం చేయలేరు. ఈ 60% మంది అరాచకం చేయగలరు. ఎందుకు ఇంకా? కాబట్టి ఎవడో అది ఆక్రమించుకోడు. కానీ ఇరాన్ అద్భుతాలు చేయగలను, అమెరికాని గెలవగలను, లేకపోతే గనక ఇజ్రాయెల్‌ని గెలవగలను అనుకుంటే నిప్పుల మీదన శలభంలా మాడి మసైపోతుంది. నిప్పుల్లో పురుగులాగా తయారైపోతుంది. గల్ఫ్ దేశాల మీద దొంగ దెబ్బ తీసినంత సులభం కాదు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, అమెరికా మీద దాడి చేయడం. 1,00,000 మిస్సైళ్ళు వేస్తే 100 మిస్సైళ్ళు రీచ్ అవుతాయి. వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ పాయింట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఇరాన్‌కి ఈ సంగతి తెలియంది కాదు. కాకపోతే వాళ్ళ చేతిలో ఉన్న మీడియా, మతపరమైనటువంటి డిజిటల్ మీడియా వాళ్ళ ద్వారా గెలిచేశానని చెప్పుకుంటోంది. కానీ ఇప్పుడు చూడండి, హార్ముజ్ జలసంధి దగ్గర ఇష్యూస్ అట్లాగే నడుస్తున్నాయి. మిగతా ఇష్యూస్ అట్లాగే నడుస్తున్నాయి. కానీ ఇరాన్ ఏమైనా యుద్ధానికి వెళ్తుందా? వెళ్ళే ధైర్యం చాలటం లేదు. ఇప్పటికే దాదాపుగా 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైంది. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయాలని ట్రంప్ అన్నమాట వాస్తవం. ఒక్కసారి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేయడం సులభం. అదే జరిగిందంటే పెను ప్రమాదం. ఇక ఇరాన్ మళ్ళీ ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా, ఒక క్యూబా లాగా తయారవుతుంది. అమెరికా ఆ ప్రాంతాలు వదిలిపోతే మేము గెలిచేసామని తాలిబాన్లు చెప్పుకున్నారు, క్యూబా చెప్పుకుంది. కానీ ఏమైంది? ఆ దేశాలు ఏమైనా కంఫర్టబుల్గా కడుపు నిండా తినే పరిస్థితులు ఉన్నాయా? ఉగ్రవాద దేశాలుగా, లేకపోతే నిరంతరం ట్రగులు పడే దేశాలుగా ఉన్నాయి. ఇరాన్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలదు అమెరికా.